విశ్వసనీయ సమాచారంతో గంజాయి ముఠా అరెస్ట్. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్న పక్క సమాచారంతో ముఠాను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటి దుండిగల్ పోలీసులు ఒరిస్సా నుండి ఢిల్లీకి వయా హైదరాబాద్ మీదుగా హుండా సిటీ కారులో తరలిస్తున్న 83 కేజీల గంజాయి స్వాధీనం. 83 కేజీల డ్రై గంజాయి హోండా సిటీ కార్ యాపిల్ ఫోన్ స్వాధీనం. వీటి విలువ 32 లక్షల వరకు ఉండవచ్చని ఇద్దరు అరెస్టు, మరో ముగ్గురు పరారీ. పేట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. ఓపెన్ మధ్య విండోస్ అంటున్నా డోర్స్ మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది దిస్ వన్. ఇది ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇది కప్పేస్తారు, షీటు యూజ్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది. అదే ముందుకెళ్ళి ఇంకో బాగా కనబడుతుంది. ఇలా మంచిగా కొంచెం పైకి నాకు కనబడతలేదు, మరి ఎడ కట్ అవుతుంది. ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాను పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో A1 మనకి సురేంద్ర కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది, లక్ష్మి, ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా, బలిమెల ప్రాంతం. వీళ్ళిద్దరిని మన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు, కానీ పోలీసులు చెక్ చేసిన అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నది. వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సురేంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కార్లో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు,
కారులో ఎవరికి అనుమానం రాదు. మనం పోలీస్ ఆఫ్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అన్నమాట. సైడ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనకి సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకుని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినప్పుడు దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చీమ చిట్టుకుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది.